కాబట్టి రోజు రోజుకు తర్వాత గతంలో ఉన్న పార్లమెంటు సభ్యుల యొక్క ప్రవర్తన వేరు, ఇప్పుడున్నటువంటి పార్లమెంటు సభ్యుల ప్రవర్తన వేరు. అట్లాగే అసెంబ్లీ శాసనసభలలో కూడా. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఒక ఎక్స్ప్లోజన్ లాగా అసెంబ్లీ సీట్లలో కానీ పార్లమెంట్ సీట్లలో కానీ ఒక ఎక్స్ప్లోజన్ వచ్చి అన్కంట్రోల్డ్ లెవెల్కు దారి తీయకూడదు. ఇది నెంబర్ 1. తర్వాత నెంబర్ 2 ఇంకోటి కూడా సరే దక్షిణ భారత జనాభాని బట్టి ఓటర్ని బట్టి విడదీస్తే అది నార్త్కు ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది అనుకున్నారు. ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం యొక్క యూనిట్ తీసుకొని 50% పెంచుతాం అంటున్నారు. కాబట్టి ఆ విధంగా అన్యాయంలో రిలేటివ్గా ఆ అడ్వాంటేజ్ అనేది నార్త్కు పోకుండా ఒక రిలేటివ్ అడ్వాంటేజ్ ఉండొచ్చు కానీ అబ్సల్యూట్ అడ్వాంటేజ్ ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికే 50% పెంచుతాం యూనిట్ తీసుకొని అన్నటువంటిది బాగానే ఉంది. అది రెండోది. తర్వాత మూడోది, ఈ పెంపుదలలో మరి 33% మహిళలకు రిజర్వేషన్ చేస్తామంట. అవును సార్. 33% రిజర్వేషన్ చేస్తే దాంట్లో మళ్ళీ క్లాసిఫికేషన్ లేకుండా చేస్తే గతంలో శరద్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ మరి ఇప్పుడే డబ్బులున్న వచ్చి కూర్చుంటారు. దాంతో వాళ్ళ 30 ఏళ్ళ నాడు అంతా బాబుడే వచ్చి కూర్చుంటారు పార్లమెంట్ అన్నారు వాళ్ళిద్దరు. కాబట్టి అది డెవలప్డ్ క్యాస్ట్ నుంచి లేదా అప్పర్ క్లాస్ నుంచి వచ్చి కూర్చుంటే 30% మనం అనుకునే ఇన్క్లూజివ్ డెమోక్రసీ మిస్ అయింది. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకు నిష్పత్తిలో 33% ప్రపోర్షన్ లో పెరిగినప్పటికీ ఎక్కడైనా మళ్ళా దాంట్లో ఎస్సీ ఎస్టీ మహిళలకు ఆ రిజర్వేషన్స్ ఉండి తీరాలి, లేకపోతే వాళ్ళు వచ్చే అవకాశం లేదు.